కదులుతున్న రైలులో ఒక వివాహిత పైన ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా కూడా విజయవాడ గుంటూరు మధ్యలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్లో రెంటచింతాల మండలం జట్టిపాలెం ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఉపాధి నిమిత్తం అక్కడ వారు పని చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఒక ఫంక్షన్ కోసం అని చెప్పి వీరు విశాఖపట్నం నుంచి విశాఖ ఎక్స్ప్రెస్లో ఈ రెంటచింతాలకి బయలుదేరారు 26వ తారీఖు. అయితే విజయవాడకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక జనరల్ బోగీలో ఉన్నారు. విజయవాడకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కనిపించి ఏసీ బోగి ఖాళీగా ఉంది, మీరు అక్కడికి వచ్చి కూర్చోవచ్చు అంటూ కూడా చెప్పారు. దీంతో ఆ ఇద్దరు భార్యాభర్తల్లో ముందు నువ్వు వెళ్ళు, భర్త భార్యకి చెప్పడం, నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తానంటూ కూడా భార్యను పంపించాడు. ఆ ఏసీ క్యాబిన్లోకి ఆ వ్యక్తి ఆ మహిళను తీసుకెళ్ళిన తర్వాత క్యాబిన్ యొక్క డోర్ క్లోజ్ చేశాడు. అది H1 క్యాబిన్, ఏసీ క్యాబిన్ అది. సో డోర్ క్లోజ్ చేసి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ భయంతో ఆ విషయాన్ని వెంటనే భర్తకి చెప్పలేకపోయింది. ఇక భర్త కూడా లోపల ఏం జరుగుతుందో కూడా అతను కూడా తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ డోర్ క్లోజ్ చేసి ఉండడం వల్ల అతను మాత్రం ఆ జనరల్ బోగి వాష్రూమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూర్చుని ఉన్నాడు. తర్వాత ఎక్కడికైతే వారు చేరుకున్నారో నడికుడి ప్రాంతంలో దిగిన తర్వాత అప్పుడు కూడా ఆమె విషయాన్ని భర్తకి క్లియర్గా చెప్పలేకపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది అతనికి వివరించింది. తర్వాత వారు ఆ విషయాన్ని పెద్దలకి చెప్పి 0 FIR కింద కేసు నమోదు చేస్తారు. ఎక్కడైతే వారు ఉంటున్నారో నడికుడి ప్రాంతంలో అక్కడ పోలీస్ స్టేషన్లో 0 FIR కింద కేసు నమోదు చేసి దాన్ని విజయవాడకి బదిలీ చేశారు ఆ పోలీస్ స్టేషన్ వారు. సో ఇదంతా కూడా విజయవాడ గుంటూరు మధ్యలో జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, అదే బోగీలో ఒక బాయ్గా పనిచేస్తున్న వ్యక్తి. అతని పేరు సౌరవ్ బాగ్తి, ఒడిశా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మాయ మాటలు చెప్పి ఏసీ బోగీలోకి ఆ మహిళను తీసుకెళ్ళి తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలికి సంబంధించిన భర్త ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. బెజవాడ ముత్తయ్య ఆయన ఇప్పుడు మనతో పాటు మాట్లాడతారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ అసలు ఏం జరిగిందంటే మీ గురించి బయట కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విశాఖపట్నం నుంచి వస్తున్నప్పుడు రైలు మధ్యలో ఒక విషయం జరిగింది అని చెప్పి. ఏం జరిగింది సార్ అసలు? అదే మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాం సార్. ఓకే. వస్తుంటే ఇలాగా ఆ ట్రైన్లో సీట్ చూపిస్తానని చూపించి సీటు ఖాళీగా ఉంది, ఒక సీటు మీరు మా ఆవిడ బాత్రూమ్ దాకా కూర్చుంది. మా ఆవిడ నేను సీట్ ఖాళీ లేక. ఓకే, అంటే మీరు జనరల్ బోగి దగ్గర కూర్చుని ఉన్నారు ఇద్దరు? జనరల్ బోగి దగ్గర కూర్చొని ఉన్నాం. మా ముందు ఏసీ బోగి అది. ఓకే. జనరల్ కి మామూలు ఏసీకి ఒక చిన్న డోర్ లాగా ఉంది, డోర్. ఓకే. అక్కడ మేము బాత్రూమ్స్ ఉంటే అక్కడ కూర్చున్నాం సార్. దాకా అక్కడ కూర్చుంటే దాంట్లో ఏసీ బోగిలో కోచ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాగా నా దగ్గరకు వచ్చాడు సార్. నా దగ్గరకు వచ్చి కొంచెం మామూలుగా మాట్లాడాడు బాగా. అది హిందీలో మాట్లాడుతున్నాడు అతను. నేను దీనికి ఇన్ఛార్జిని, కోచ్ని ఈ కోచ్ కి ఇన్ఛార్జిని నేను అని చెప్పేసి అన్నాడు సార్. ఇంకా నేను సరేలే అని చెప్పేసి ఇంక నేనేం మాట్లాడలేదు. ఇంకా దగ్గర విజయవాడ వస్తున్నానంగా ఇక్కడ కైకలూరు దాటిన తర్వాత అతను అన్నాడు, మీ ఆవిడ పాపం బాత్రూమ్ దగ్గర కూర్చుంది కదా, అక్కడ సీట్ ఖాళీగా ఉన్నది, అక్కడ కూర్చోబెడతాను అని చెప్పేసి అన్నాడు సార్. ఓకే. అంటే ఇంకా నేను అన్నాను, ఇక్కడ ఇంక ఇబ్బంది పడి కూర్చోవటం ఎందుకు, అందులో స్మెల్ వస్తుంది, గ్యాస్ స్మెల్. అవును. వద్దులే, నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ లగేజ్ అది ఉంది కదా, ఇక్కడ నేను ఉంటానులే, అక్కడ సీట్ ఉందంట, వెళ్ళి కూర్చో అని చెప్పేసి పంపాను సార్. పంపనే. ఓకే. అంటే నేను అనుకున్నాను ఏసీ బోగి అంటే ఉంటారు కదా జనాలు, ఉంటారు కదా ఏసీ బోగిలో చాలా మంది ఉంటారు. అవును ఉంటారు, నేను అలాగే అనుకున్నాను. కానీ అది దాని అలా లేదు. ఎలాగంటే ఒక మామూలుగా ఇంకా అవతల మనిషి లోపల ఉన్న మనిషి బయటికి కనిపించరు.
ఓకే, అదంటే ఒక కూఫన్ లాంటిది అది. అలా ఉన్నారు మనుషులు ఉన్నారు లోపల ఉన్నారు, అది లాక్ వేసి ఉన్నాయి. ఓకే. అందరు పడుకొని ఉన్నారు. అది ఎక్కువ కూడా లేవు సార్, అది 3 బెడ్లు 4 బెడ్లు ఉన్నాయి అంతే. ఓకే. అలాగే రూమ్ లాగా ఉండి మొత్తం లాక్ వేసి ఉన్నాయి అన్ని. ఓకే. అయితే నేను 10 నిమిషాలు ఆగిన తర్వాత ఎక్కడ కూర్చుందా మా ఆవిడ అనేది చూద్దామని వెళ్ళాను సార్ నేను. ఓకే. వెళ్తే ఎక్కడా కనిపించట్లేదు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఈ లోపల ఆడు డోర్ వేసి నాకు ఎదురుకు వచ్చాడు. ఓకే. నేను అన్నాను మా ఆవిడ ఎక్కడ ఉందంటే, మీ ఆవిడ అక్కడ ముందు కూర్చుందిలే అని చెప్పేసి అన్నాడు సార్. ఓకే. ముందు కూర్చుందా అంటే ఎక్కడ చూపిద్దురా అన్నాను. అక్కడ తీసి ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు సార్. వాడు వెనకాల నేను వచ్చేసాను. ఓకే. ఇంకా ఎంతప్పటికి చూపించుకోతుంటే ఎక్కడ ఉందని అడగంగా తీసుకెళ్ళేసి అక్కడ ఒక రూమ్ ఉంది సార్, అది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నట్టుంది ఆ రూమ్. ఆ రూమ్ లో ఉంచాడు సార్, తమని డోర్ లాక్ చేసాడు సార్. ఓకే. నేను వెళ్ళిన తర్వాత డోర్ తీస్తాడు సార్. ఇంకా ఆ అమ్మాయి భయంతో ఇంకా ఏం చెప్పాలో తెలవక టెన్షన్ పడుతూ భయపడుతూ ఏడుపు మొహం పెట్టుకుని ఉంది. ఓకే. మీరు వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి ఏంటి ఏమైంది అని చెప్పేసి నేను వాడిని అడుగుతున్నాను. అక్కడ ముందున్నాను కదా నువ్వు, ఎక్కడ ఉండేది ఏంది ఏమైంది అనేసరికి క్యా అనుకుంటా చౌచల్ అని చెప్పేసి మా ఇద్దరు జనరల్ బోగిలోకి పంపించేశాడు సార్. పంపించేసి లాక్ చేస్తాడు ఇక్కడ. ఓకే. లాక్ చేస్తే ఇంకా అక్కడ జనరల్ అందరూ ఉంటారు కదా. అవును. అప్పుడు నేను మా ఆవిడకి అడిగాను ఏంది ఏమైంది అని చెప్పేసి అడిగాను సార్. అడిగితే ఆమెమో ఇంకా ఏం చెప్పట్లేదు, నాతోటి ఏం చెప్పట్లేదు. అవునవును. అలాగా దిగులుగా కూర్చొని ఉంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నం తినట్లేదు. అన్నం తినకుండా ఇంకా అలా బాధపడతా ఉంటే ఇంకా నేను అప్పుడు గట్టిగా అడిగాను ఏంది అన్నం తినట్లేదు దిగులు కొన్నావు ఏమైంది ఏంది అని చెప్పేసి అడిగేసరికి ఇలాగా అక్కడ ట్రైన్ లో రూమ్ చూపిస్తున్నా అన్న వ్యక్తి నన్ను తీసుకెళ్లి లోపల తీసుకెళ్లేసి బలాత్కారం చేశాడు అని చెప్పాడు సార్. ఇంకా నాకు ఏంది అలా తెలవక మరి అక్కడే చెబితే నేను అక్కడ పోలీసు వాళ్ళు చెప్పుకున్నా కదా. అవును, అక్కడే విషయం తెలుస్తుంటే రైల్వే పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకునేవారు. అవును సార్. ఇంకా ఆ అమ్మాయి ఉంది నాకు చాలా భయం వేసినది, నన్ను అందులో ఆ రూమ్ లో బెదిరించాడు. ఇంకా వీళ్ళందరి ముందు జనరల్ లో మరి ఇంక ఇలాగైందని చెప్పలేం కదా. అవును. అలా చెప్పలేక నీకు సమానం చెప్పలేక నేను ఇంకా ఏం చేయాలో తెలవక భయపడిపోయాను అని చెప్పేసి ఇంకా ఏడుచుకుంటా చెబుతుంది సార్. ఇంకా నాకేం చేయాలో తెలవక నేను ఇక 100 డైల్ చేసి ఇలాగ సమాచారం ఇచ్చాను సార్. ఓకే, రైట్. దొరికాడు అతను ఎవడో దొరికాడా ఇప్పుడు? దొరికాడు సార్. సో గైస్ చూసారు కదా, ఆ మహిళను బెదిరించి, అంటే ఈ రైల్వే దాంట్లో పనిచేసే వాళ్ళకి స్పెషల్గా కొన్ని క్యాబిన్స్లా ఉంటాయి, స్పెషల్ కోచెస్ ఉంటాయి వారికి వేరేగా. సో అలాంటి కోచ్లోకి తీసుకెళ్ళి ఆమె పైన బలాత్కారం చేసే ప్రయత్నం చేశాడని బాధితురాలి యొక్క భర్త అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు రైల్లో ప్రయాణించేటప్పుడు తెలియని వ్యక్తులు మీతో మాట్లాడడానికి ట్రై చేసినా, లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమన్నా, లేదంటే స్నాక్స్ లాంటిది మీకు పెడతాను, ఏదైనా ఫుడ్ లాంటిది మీకు పెట్టడానికి ట్రై చేసినా మ్యాక్సిమం నిరాకరించండి. ఎందుకంటే మధ్యకాలంలో ఫుడ్లో కూడా పాయిజన్స్ కావచ్చు, లేదంటే ఈ మత్తు పదార్థాలు కావచ్చు, వాటర్లో కూడా మత్తు పదార్థాలు కావచ్చు, అవన్నీ కలిపి ఇచ్చి అంటే ఆడవారి పైన ఇలాగే అత్యాచారం చేయడం కాకుండా మగవారి దగ్గర కూడా సెల్ ఫోన్లు, బంగారం, వంటిపైన ఉన్న బంగారం ఇవన్నీ కూడా కొట్టేయడానికి చాలామంది ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బీ సేఫ్. ప్రయాణం చేసేటప్పుడు ఈ రైళ్లలో జాగ్రత్త పాటించండి.